ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క మంచి సమయంలో చేరవచ్చినటువంటి ప్రియులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి థాట్ ఇది. మనం అందరము ఒక సిస్టమేటిక్ గా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనము ఈ విధంగా తీర్మానం చేసుకోవటం అనేది చాలా మంచి థాట్ అది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము క్రమబద్ధంగా నేర్చుకోవటం అనేది ఎప్పుడు కూడా మంచిది. వి మస్ట్ లెర్న్ అండ్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ సిస్టమేటికల్లీ. దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా మనం నేర్చుకోవాలి. దాంట్లో ప్రాముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే డాక్ట్రిన్స్, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనానుసారమైనటువంటి ఆయన యొక్క సిద్ధాంతాలు. సో ఈరోజు రేపు మనము నేర్చుకోబోయేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గ్రేస్, దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప అనేది మన యొక్క జీవితంలో ఏమై ఉన్నదో మనం తెలుసుకోవాలి. లేకపోతే నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృపే అయి ఉన్నది అని భక్తుడు పౌలు లాంటి వారు చెప్పటం, ఆ మాటలో ఉన్నటువంటి భావము, అనుభవము మన యొక్క జీవితంలో మనకి అర్థం కాదు. సో కాబట్టి వీ మస్ట్ నో వాట్ గ్రేస్ మీన్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మనలో ప్రతి ఒక్కరికి. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా ఫస్ట్ సెషన్లో మనల్ని నీతిమంతునిగా తీర్చే దేవుని కృప గురించి మనము ధ్యానం చేసుకుంటాము. తర్వాత మనల్ని బలపరిచేటటువంటి దేవుని కృప గురించి రేపటి దినాన మనము జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ యొక్క సెషన్స్ కు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. పెర్దుడును నిష్ప్రయోజకునటువంటి వాడును మా ప్రభువా, దుమ్ము ధూళి వంటి వారు మీ పాదాల దగ్గరికి వస్తా ఉన్నాం. మా కన్నులు తెరవమని, మాకు బోధించమని, పరిశుద్ధాత్మ దేవ మీ లేఖనాలను మాకు వెలిగింపును దయచేయమని, బోధించమని, ఇదిగో మీ దాసుని నన్ను మీ సులోచాట్ను మరుగుపరిచి మీ బిడలకు మా ప్రభువా మీ వాక్యాన్ని వివరించడానికి కావలసిన కృపను నాకు దయచేయవలసిందిగా మరొకసారి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొనమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ఈ నీతిమంతునిగా తీర్చబడటము అనేటువంటి మాట గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మనకు ఒక ప్రశ్న ప్రాముఖ్యంగా మనకు రావాలి. అదేంటంటే, నీతిమంతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక అనీతిమంతుణ్ణి లేకపోతే పాపి అయినటువంటి వాడిని ఏ విధంగా నీతిమంతుడిగా తీరుస్తారు? అది దేవుని యొక్క స్వభావానికి, దేవుని యొక్క గుణ లక్షణాలకి ఏ విధంగా సరితూగుతుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను దేవునికి దూరమైనటువంటి నేను, పాపినైనటువంటి నేను, ఏ విధమైనటువంటి నీతి కొంచెము కూడా లేనటువంటి నన్ను దేవుడు ఏ ఆధారంగా నన్ను నీతిమంతుడని ఆయన చెప్తాడు? ఏ విధంగా నన్ను తీరుస్తాడు? How a just God could accept an unjust man? ఒక అనీతిమంతుడైనటువంటి, అవినీతి పరుడైనటువంటి ఒక మనిషిని నీతిమంతుడైన దేవుడు ఏ విధంగా అంగీకరిస్తాడు? ఈ నీతిమంతుడుగా తీర్చబడటము అనేటువంటి ఈ యొక్క సిద్ధాంతం అనేది మనం గనక చూసినట్లయితే ద ప్రిన్సిపల్ ఆఫ్ ద హోల్ డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ రిలీజియన్ అని జాన్ కాల్విన్ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క జస్టిఫికేషన్ అనేటువంటి ఈ యొక్క అంశము లేకపోతే ఈ సత్యము అనేది ఇది ఆ యొక్క రక్షణ సిద్ధాంతానికి అతి ప్రాముఖ్యమైన, అతి ముఖ్యమైనటువంటి ఒక మూల స్తంభం లాంటిది. ఇది లేకుండా మనము సాల్వేషన్ గురించి అర్థం చేసుకోలేం. అంతేకాకుండా క్రైస్తవ విశ్వాస జీవితానికి అది ఒక పునాది లాంటిది.
మరి ముఖ్యంగా చెప్పాలంటే మిగిలినటువంటి అన్ని విశ్వాస ప్రమాణాలకి క్రైస్తవ విశ్వాస ప్రమాణానికి ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసాన్ని గురించి మాట్లాడేటువంటి ఈ యొక్క సత్యము అయినది నీతిమంతులుగా తీర్చబడుట. అంటే కృప కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అనేటువంటి ఈ యొక్క విషయం. ఎందుకని కనుక మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేకమైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. అనేక మంది వారి వారి భక్తిని వారు చేస్తూ ఉంటారు. వారి యొక్క రక్షణ గురించి గాని, మోక్షాన్ని గురించి గాని, పరలోకాన్ని గురించి గాని, నిత్యత్వాన్ని గురించినటువంటి ఆలోచన వారికి కూడా ఉంది. కానీ దాన్ని వారు ఏ విధంగా చూస్తా ఉన్నారు? కానీ విశ్వాసి అయినటువంటి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉంటున్నటువంటి నీవు నేను ఏ విధంగా, లేకపోతే దేవుని యొక్క వాక్యము ఏ విధంగా దాన్ని బోధిస్తా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ గనక ఇస్లాం గనక మనం తీసుకున్నట్లయితే వారు నిత్యత్వము లేకపోతే రక్షణ అనేది వారికి ఏ విధంగా దొరుకుతుంది అంటే వారు చేసినటువంటి మంచి లేకపోతే చెడు ఈ రెండిటిని కూడా ఒకానొక రోజున ఆ అల్లా ఏం చేస్తాడంటే తక్కెట్లో పెట్టి తూసినట్లుగా సరితూసి ఏది ఎక్కువగా ఉంటే, ఒకవేళ గనక మంచి గనక ఎక్కువ ఉంటే ఇదిగో నిత్యత్వం పరలోకమని, లేకపోతే చెడు ఎక్కువ ఉంటే నరకమని వారికి తీర్పు తీరుస్తాడు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క నిత్యత్వము రక్షణ అనేది దేని మీద ఆధారపడి ఉందంటే ఫైనల్ గా ఆ రోజు డిసైడ్ అవుతుంది. అప్పటి వరకు నీ జీవితం ఏంటో, నువ్వు రక్షించబడ్డావో లేదో, పరలోకానికి వెళ్తావో లేదో నీకు తెలియదు అంటారు. అదే కనుక ఒక హైందవ విశ్వాసములో ఎదుగుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ యొక్క నిత్యత్వం గురించి, లేకపోతే నీ రక్షణ గురించి, మోక్షాన్ని గురించి నువ్వేం చెప్తావు అంటే, నేను ఇదిగో ఈ కర్మచక్రముల నుండి బయటికి వచ్చినటువంటి రోజున నా యొక్క స్పిరిట్, నా ఆత్మ జీవాత్మ అయినటువంటి బ్రహ్మన్ ఆత్మలో అది కలిసిపోయినప్పుడు మాత్రమే నాకు మోక్షం దొరుకుతుంది. అప్పటి వరకు నేను తిరిగి జన్మిస్తూనే ఉండాలి. ఈ విధంగా ఎన్ని జన్మలు ఎత్తాలో నాకైతే తెలియదు. కానీ ఏదో ఒక సైకిల్, ఏదో ఒక జన్మలో అయితే నేను మోక్షం పొందుతాను అన్నటువంటి ఆ యొక్క ఆశతో ఈ లోకములో కొన్ని పుణ్య కార్యాలు నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను అని చెప్తాను. అండ్ ఆన్ ఈ విధంగా ఈ లోకములో గనక మనం చూసినట్లయితే నిత్యత్వాన్ని గురించినటువంటి, రక్షణ గురించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి విధానటువంటి అండర్స్టాండింగ్స్ లో మనుషులు ఉంటా ఉన్నారు. కానీ ఒక విశ్వాసిగా దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకున్నటువంటి దేవుని బిడ్డగా ఈ లోకములో మనము అందరము కూడా కూలంకుషంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తెలుసా? ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ సిద్ధాంతాన్ని. ఈ యొక్క రక్షణ సిద్ధాంతం గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి యొక్క రక్షణ అంటే ఈ రక్షణ సంపూర్ణమైనటువంటి రక్షణ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇట్ ఈస్ అ కంప్లీట్ సాల్వేషన్. కంప్లీట్ సాల్వేషన్, సంపూర్ణమైనటువంటి రక్షణ అన్నప్పుడు దీని అర్థం ఏంటంటే మన యొక్క గతము, ప్రస్తుతము, భవిష్యత్తుకు కూడా సంబంధించినటువంటి రక్షణ. దేవుడు మన యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ని ఆయన సెక్యూర్ చేశాడు. లేకపోతే ఈ రక్షణ మూడిటికి సంబంధించింది అని మనం చూస్తాం. దాంట్లో మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే జస్టిఫికేషన్ అంటాం, నీతిమంతులుగా తీర్చబడుట. అంటే ఇవేవో రక్షణలో ఒక మెట్లులాగా, లేకపోతే రక్షణలో వేరు వేరు విడివిడి పార్టులాగా నేను చెప్పట్లేదు. కానీ అసలు మన రక్షణే ఈ మూడు కలిపి ముడిపడి ఉన్నది. మన యొక్క రక్షణ అనేది గతానికి సంబంధించినది, ప్రస్తుతానికి సంబంధించినది, మన భవిష్యత్తుకు కూడా సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి రక్షణ ఇది. గతము, ప్రస్తుతము, భవిష్యత్తు అంటే ఇంకొక విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మన వ్యక్తిగత జీవితమే కాకుండా గతించినటువంటి వారి తరానికి కూడా ఒకే రక్షణ. అదే యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయనే రక్షణ ఉన్నాడు, అది మనం ముందు చూస్తాము. ప్రస్తుతం ఉన్నటువంటి తరానికి కూడా ఒకే రక్షణ, ఆ తర్వాత రాబో తరాలకు వరకు కూడా ఒకటే. కాబట్టి ఈ యొక్క రక్షణ గురించి కనుక మనం చూసినట్లయితే అది నిత్యమైనది, అందరికీ ఒకటే. అంతేకాకుండా అది సంపూర్ణమైనది అన్నప్పుడు మనం ఏం చూస్తా ఉన్నామంటే, మొట్టమొదటిది మనము గతములో ఏ విధంగా ఆయన మనల్ని రక్షించాడు,
సో ఈ వాక్య భాగం మనం ధ్యానిస్తున్నప్పుడు వింటున్న వారందరూ కూడా రక్షింపబడ్డారు అని ముందుగా ఎగ్జామ్ చేసుకొని మనం వెళ్ళవలసి వస్తుంది. అందరూ కూడా రక్షింపబడినటువంటి వారే ఈ మాటలు వింటా ఉన్నారని. సో మొట్టమొదటిగా ఏమైందంటే, మనం ఎప్పుడైతే మన పాపాలని ప్రభు దగ్గర ఒప్పుకున్నామో, ప్రభువుని క్షమించమని పశ్చాత్తాపడి అడిగామో, ఆ రోజున ప్రభువు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అది ఒక్క క్షణములో ఒక్కసారిగా జరిగిపోయినటువంటి క్రియ. దాని గురించే ఈ రోజు మన ముందున్న సమయం అంతా కూడా అది ఎలా జరిగింది, ఆధారం ఏంటి, రుజువులేంటి, అది నేను ఏ విధంగా అనుభవించగలను, దానికి వాక్య సంబంధమైనటువంటి ఆధారాలు ఏంటి అనేవి మనం ముందుకు వెళ్ళి చూస్తూ ఉంటాం. అంటే రక్షణ అనేది జరిగిపోయినటువంటి ప్రక్రియ. ఎందుకంటే అది నేను క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన రోజు అది ఆరంభమైంది. రెండవది సాంక్టిఫికేషన్. అంటే ఇట్స్ ఆన్ గోయింగ్, కొనసాగించబడేటువంటిది. ఇట్స్ ప్రోగ్రెసివ్. నేను రక్షింపబడుతూ ఉన్నాను అని చెప్పేటువంటిది. దీన్నే పరిశుద్ధ పరచబడుట అని చెప్తాం. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే అల్టిమేట్ గా అట్ ద ఎండ్, ఫైనల్ గా నేను నిత్యత్వాన్ని పొందుకోవటము, లేకపోతే ఆ యొక్క మహిమలో చేర్చబడుట అనేది, మహిమపరచబడుట అనేది మనం చూస్తాం. విత్ రిఫరెన్స్ టు సిన్ అండ్ ద పవర్ ఆఫ్ సిన్ కనుక మనం చూసినట్లయితే, జస్టిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే, నీతిమంతులుగా తీర్చబడుట అంటే పాపము యొక్క శిక్ష నుంచి, పాపము యొక్క పెనాల్టీ నీతిగా, యథార్థముగా, చట్ట ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారము మనము ఏ శిక్షకైతే పాత్రులమో ఆ యొక్క శిక్ష నుండి దేవుడు మనల్ని రక్షించటము, దాన్ని జస్టిఫికేషన్ అని అంటాం. అది మనం సంపాదించుకుంది కాదు, అది మనకి ఉచితముగా అనుగ్రహించబడినటువంటి వరము, బహుమానము. అది ఎవరో మన పక్షముగా చేసినటువంటి కార్యాన్ని బట్టి మనకు పొందుకున్నటువంటి ఆశీర్వాదం అది. అందుకనే ఇది పొజిషనల్ అంటాం. అంటే ఇది స్థానపరమైనది. మనము క్రీస్తు ప్రభువుల్లో నీతిమంతులుగా తీర్చబడ్డాము అని చెప్పారు. ప్రోగ్రెసివ్ అంటే ఇది సాంక్టిఫికేషన్ అన్నప్పుడు పాపము యొక్క శక్తి నుంచి మనము ప్రతిరోజు మనం రక్షింపబడుతూ ఉంటాము. దీన్ని ప్రోగ్రెసివ్ అంటాము. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా పాపాన్ని జయించాల్సిందే. ఎందుకంటే పాప స్వభావము ఇంకా మనలో ఉంటా ఉంది. అండ్ ఫైనల్ గా పాపము యొక్క ఉనికిలో నుండి రక్షణ, పాపము యొక్క స్వభావము నుండి కంప్లీట్ గా మనము రక్షించబడతాము. అప్పుడు ఈ రక్త మాంసములు కాదు, పాపపు ఇష్టమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పడిపోయినటువంటి పతనమైనటువంటి ఆదాము స్వభావము కాక మనము ఇదిగో క్రీస్తు ప్రభువులాగా మహిమ శరీరం ధరించుకొని ఆయన యొక్క మహిమలో ఉంటాం. సో ఈ మూడిటిని కలిపి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ యొక్క హోల్ స్కోప్ లో ఉన్నటువంటిదే మన యొక్క రక్షణ. ఈ రక్షణ ఇదిగో మనము గతానికి, ప్రస్తుతానికి, భవిష్యత్తుకు సంబంధించింది. ఆ టర్మ్స్ నే జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అని చెప్తాం. ఒకవేళ మనము ఈ ప్రాసెస్ ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే ఈ ప్లాట్ ని ఒకసారి మీరు చూడొచ్చు. ఎక్స్ యాక్సిస్ మీద టైం ఉంది, వై యాక్సిస్ మీద మన యొక్క లైఫ్, క్రీస్తు ప్రభులో మన యొక్క జీవితం ఎలా ఉంటా ఉంది అనేది చూస్తాం. అక్కడ కనుక మీరు చూసినట్లయితే ఆ యొక్క బూడిద కలర్ లో ఉన్నటువంటి అదంతా కూడా కనుక మనం చూసినట్లయితే, తను పుట్టిన దగ్గర నుంచి ఆ విధంగా ముందుకు కొనసాగుతూ ఉండగా సడన్ గా ఒక పర్టికులర్ టైంలో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. దాన్నే ఆ పాయింట్ ఆఫ్ కన్వర్షన్ అన్నాం. ఆ పాయింట్ ఆఫ్ కన్వర్షన్ దగ్గర ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అతడు ఏం చేశాడు? కన్వర్షన్ అంటే అతడు పాపాలు ఒప్పుకున్నాడు, ప్రభుని క్షమించమని అడిగాడు, ఆయన కలువరి శిలువలో చేసిన బలియాగం మీద విశ్వాసం ఉంచాడు. అప్పుడు అట్ దట్ మూమెంట్ ఇన్స్టంట్ గా ఏమైందంటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అది జరిగిపోయినటువంటి ప్రక్రియ ఒక విశ్వాస యొక్క జీవితంలో. జస్టిఫికేషన్ అనేది ఒక విశ్వాస యొక్క జీవితంలో జరిగిపోయినటువంటి ప్రక్రియ. అయితే
ఆ విశ్వాస యొక్క జీవితంలో కొనసాగుతూ ఉన్నటువంటి ప్రక్రియ ఏంటంటే సాంక్టిఫికేషన్. మీరు అది చూసారు కదా, మధ్యలో ఏ విధంగా మెట్లులాగా ఒకసారి పడుతున్నాడు, ఒకసారి లేస్తా ఉన్నాడు, పడుతూ ఉన్నాడు, లేస్తా ఉన్నాడు. ఆ యొక్క కర్వ్ గనక, గ్రాఫ్ గనక చూస్తే ఒకసారి హైలో ఉంది, ఒకసారి లోలో ఉంది, కిందకి పడుతూ మీదకి పడుతూ తను క్రీస్తులో పైకి ఎదుగుతూనే ఉన్నాడు. కొంచెం 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 తాను ఎదుగుతూ ఉన్నాడు. ఆ విధంగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో తను మరణిస్తాడు. ఆ మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే తను తన యొక్క ఆత్మ నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటుంది, మహిమలోకి చేర్చబడుతూ ఉంది. దాన్నే గ్లోరిఫికేషన్ అన్నా. సో మీరు గమనించినట్లయితే డెడ్ ఇన్ సిన్ అంటే పాపములో చచ్చిన వాడిగా అతడు మారు మనసు పొందినటువంటి దినము నుంచి భౌతికంగా చనిపోయినటువంటి ఆ టైం వరకు ఉన్నటువంటి ఆ యొక్క ల్యాబ్స్ ని మనం అంటే ఇట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. ఈ క్రిస్టియన్ లైఫ్ ఈ రోజు మనం ప్రాముఖ్యంగా జస్టిఫికేషన్ గురించి మనం చూస్తాం. పాస్ట్ సాల్వేషన్ అంటే జరిగిన ప్రక్రియ గురించి. రేపటి దినాన సాంక్టిఫికేషన్ గురించి మనం చూస్తాం. ఈ రెండిటిలో కూడా దేవుని యొక్క కృప, ఈ అమేజింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఏ విధంగా మనల్ని ఆ రక్షణలోనికి నడిపించింది, పాత్రులుగా చేసింది, బలపరిచి మనల్ని నడిపిస్తూ ఉంటా ఉందో అది మనము ఈ 2 days సెషన్స్ లో మనం చూస్తాం. సో అవర్ టాపిక్ ఫర్ టుడే ఈస్ జస్టిఫైయింగ్ గ్రేస్. నీతిమంతులుగా తీర్చే దేవుని కృప. దేవుని కృప. మొట్టమొదటిగా అసలు మనం గ్రేస్ అన్న మాటకి అర్థం తెలుసుకోవాలి. ఎప్పుడైతే కృప గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నామో అసలు కృప అంటే ఏంటి అనేది మనం తెలుసుకోకుండా మనము దాన్ని సరైనటువంటి అవగాహన అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. చాలా మందికి కృప అంటే ఏంటంటే లైసెన్స్ టు డూ సిన్ అన్నట్లుగా తెలుసుకుంటారు. ఏం పర్వాలేదు, గ్రేస్ ఉంది అని చెప్పే మాటలు మనం చూస్తాం. ఏం పర్వాలేదు, ఇంకా మనం కృపాకాలంలోనే ఉన్నాం అని చెప్పటము, బోధించడం కూడా చాలా సార్లు మీరు వినే ఉంటారు. చాలా సార్లు మన యొక్క బయటికి చెప్పకపోయినా మన అంతరంగములో మన యొక్క టెండెన్సీ ఏంటంటే పర్వాలేదులే, ఆయన దగ్గరికి వెళ్తే క్షమిస్తాడు, పర్వాలేదులే, దేవుడు కృప చూపించుటలో ఆయన అతిశయించేవాడని. మనకి ఈ మాటలన్నీ కూడా, ఈ వాక్యాలన్నీ కూడా ఇప్పుడే గుర్తొస్తాయి. నేను కృప చూపుట్లో అతిశయించేవాడును, కృప సమృద్ధి గలవాడును, నీ యొద్ద కృప దొరుకును. ఆ వాటిలన్నీ జ్ఞాపకం చేసుకుని అల్టిమేట్ గా మనం చేసేది ఏంటంటే బలపరచబడడానికి బదులు, నిలబడడానికి బదులు, విశ్వాస జీవితంలో ఎదగడానికి బదులు, జయ జీవితంలోనికి పురికొల్పబడడానికి బదులు దాన్ని చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మనం పడిపోయినప్పుడు, మనం తప్పు చేసినప్పుడు, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒక ఏదో పాస్పోర్ట్ లాగానో, లేకపోతే ఆధార్ కార్డ్ లాగానో, లేకపోతే నువ్వే చెప్పావుగా కృప అని, నువ్వు క్షమిస్తావా లేదా, క్షమించక చస్తావా అన్నట్లుగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక ఎక్స్క్యూజ్ లాగానో, మన బలహీనతల్ని కప్పిపెట్టుకోవడానికి ఒక లైసెన్స్ ఆఫ్ కమిటింగ్ రికరింగ్ సిన్ గా మనం చూస్తూ ఉంటాం. దట్ ఈస్ సంథింగ్ రాంగ్. అది చాలా 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 రాంగ్ అండర్స్టాండింగ్ అబౌట్ గ్రేస్. గ్రేస్, కృప అన్న మాటకి అర్థం ఏంటంటే ద అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. ద అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అంటే మనము దేనికైతే యోగ్యులము కాదో దానికి యోగ్యులుగా మనల్ని ఎంచేటటువంటి ఆ యొక్క సామర్థ్యమే కృప. అంటే మనకి ఈజీగా అర్థం అవడానికి, ఒక స్టూడెంట్ తను క్లాస్లో ఫెయిల్ అయిపోయాడు, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినటువంటి వాడికి ఏది వానికి చట్టబద్ధంగా వాడు దేనికి అర్హుడు, న్యాయబద్ధముగా దేనికి అర్హుడు, కాలేజీ యొక్క పాలసీ ప్రకారం దేనికి అర్హుడు, గవర్నమెంట్ యొక్క చట్టం ప్రకారము ఫెయిల్ అయిపోయిన వాడు దేనికి అర్హుడు అంటే వాడు ఫెయిల్ అయిపోయి మరలా అదే క్లాస్లో డిటైన్ అవడానికి అర్హుడు. మరలా నెక్స్ట్ క్లాస్కు ప్రమోట్ అవడానికి వాడు అర్హుడు కాదు. ఇప్పుడు గ్రేస్ అంటే ఏంటంటే నువ్వు దేన్నైతే నీ శక్తి చేత, నీ జ్ఞానం చేత, నీ ఎగ్జామ్స్ చేత, నీ మార్కుల చేత నువ్వు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళగలిగినటువంటి, ప్రమోట్ అవ్వగలిగినటువంటి స్థితిని నువ్వు సంపాదించుకోలేకపోయావో
కాబట్టి నువ్వు ఈ క్లాస్లోనే కూర్చొని నువ్వు డిటైన్ అయిపోయిన వాడి పరిస్థితిలో ఫెయిల్ అయిపోయినటువంటి స్టేట్లో ఉన్నావో, ఈ ఫెయిల్ అయిపోయినటువంటి వాడిని ఈ స్టేట్లో నుంచి పాస్ అనేటువంటి ఆ యొక్క స్టేట్లోనికి మూవ్ చేసేది గ్రేస్, కృప. వాడికి గ్రేస్ మార్కులు కనుక యాడ్ చేశారనుకోండి గవర్నమెంట్ వారు, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైనా సరే, ఆ గవర్నమెంట్ వారు గ్రేస్ మార్కులు యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాడి యొక్క స్థితి మారుతుంది. ఈ స్టేట్ విల్ బి చేంజ్డ్. ఏంటి ఆ స్థితి? ఫెయిల్ అయినటువంటి ఆ యొక్క స్థితి నుంచి పాస్ అనేటువంటి స్థితిలోకి మారతాడు. డిటైన్ అయినటువంటి స్థితిలో నుంచి ప్రమోట్ అనేటువంటి స్థితిలోకి మారతాడు. ఇదే తరగతిలో కూర్చోవలసిన పరిస్థితిలో ఉండవలసినటువంటి వాడు నెక్స్ట్ క్లాస్ లో కూర్చున్నటువంటి అర్హతను సాధిస్తాడు. ఇప్పుడు మీరు చూడండి, కృప అనేది ఒక వ్యక్తిని అదే స్థితిలో ఉంచుతుందా, లేకపోతే ఉన్నతమైన స్థితికి ప్రమోట్ చేస్తా ఉందా? దాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గ్రేస్ ఈజ్ ఆల్వేస్ ఎనేబులింగ్ అస్. కృప ఎప్పుడు మనకి సామర్థ్యాన్ని ఇస్తా ఉంది. కృప ఎప్పుడు మనల్ని కూడా ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తా ఉంది. అఫ్ కోర్స్ దానికి మనం అర్హులము కానే కాదు. దేనికి మనం అర్హులము కాదో దానికి మనం అర్హులుగా చేసేదే కృప. ఇప్పుడు మనం అర్హులము కాని దేనికంటే నీతిమంతులుగా తీర్చబడటానికి మనం అర్హులము కాదు. మనలో పాప స్వభావం ఉంది. మనము ఆదాము సంతానము. మనకు కేవలము పాపము తప్ప మరొకటి చేయటము తెలియదు. మనుషుల యొక్క ఊహలోని ఆలోచనలోని ఊహ అంతా కేవలము చెడ్డది. చెడిపోయినటువంటి హృదయము, చెడిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వారు, పతనమైన స్థితిలో పడిపోయినటువంటి వారుగా, దేవునికి దూరస్తులుగా, దేవుని ఉగ్రతకు పాత్రులుగా, శరీరం యొక్క మనస్సు యొక్క ఇచ్చలను కోరికలను నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రులమైనటువంటి వారు. ధర్మశాస్త్రము ప్రకారము మనము ఏ విధంగా కూడా ఇన్ఎస్కేపబుల్ గా మనము నరకానికి పాత్రులైనటువంటి స్థితిలో, అంటే ఫెయిల్డ్ స్టేట్ లో ఉన్నటువంటి మనల్ని ఇప్పుడు నీతిమంతులుగా తీర్చేటువంటి కృప. అదండి ఈరోజు మన యొక్క టాపిక్. The grace that enables us to be justified in the sight of God who is just. నీతిమంతుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట ఒక పాపిని నీతిమంతుడిగా తీర్చే ఈ అద్భుతమైనటువంటి అమేజింగ్ గ్రేస్ గురించి ఈరోజు మనము ఆలోచించబడతాం. వాట్ ఇస్ ద మీనింగ్? జస్టిఫికేషన్ అన్న మాటకి అర్థం ఏంటి? Justification is God's declarative act by which, on the basis of sufficiency of Christ's atoning death, ఒకసారి అందరూ దయచేసి మ్యూట్ లో పెడతారా? ఓకే, తెలుగులో చదివేస్తున్నాను ఒకసారి. నీతిమంతులుగా తీర్చబడుట అనేది దేవుని ప్రకటనాత్మకమైన చర్య. దేవుడు చేసే ఒక ప్రకటన అది. నీతిమంతుడిగా తీర్చడం అనేది ఇట్స్ ఎ డిక్లరేటివ్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఏమని దేవుడు ప్రకటన చేస్తున్నాడంటే, ఇదిగో అభిషేక్ ని నేను నీతిమంతుడిగా తీరుస్తూ ఉన్నాను అని దేవుడు చేసే ఒక ప్రకటన. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్త బలి, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము యొక్క ఆధారముగా. దానికి ఆధారం ఏంటి? ఒక పాపిని నీతిమంతుడిగా తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం. ఆ యొక్క మరణము యొక్క ఆధారముగా ఆ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతివాడు కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యొక్క రిక్వైర్మెంట్స్, ఆ డిమాండ్స్, ఆ యొక్క అవసరాతల అన్నిటినీ కూడా నెరవేర్చినట్టుగా ప్రకటన చేయుట. ఇస్ సంథింగ్ ప్రొఫౌండ్ టు అండర్స్టాండ్. అంటే ఎప్పుడైతే ఒక పాపిని దేవుడు నీతిమంతుడిగా ప్రకటన చేస్తాడో దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? అతడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దాని యొక్క సంబంధమైనటువంటి అవసరాలంటే సెన్స్ దాని రిక్వైర్మెంట్స్ అన్ని, అది ధర్మశాస్త్రం ఏమేమి డిమాండ్ చేస్తుందో వాటన్నిటిని కూడా ఈ వ్యక్తి నెరవేర్చాడు అన్నట్లుగా తీర్పు తీర్చటం, లేకపోతే ఒక ప్రకటన చేయటము. నిజంగా అది జరిగిందా? జరగల.
మరి ఆ విధముగా ఈ వ్యక్తి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అన్ని నెరవేర్చినట్లుగా మరి దేవుడు ఎలా ప్రకటన చేస్తాడండి? నీతిమంతుడైన దేవుడు వీడు నెరవేర్చకుండా? అక్కడే మధ్యలో వచ్చినటువంటి ఆ మాటని యేసు క్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ, ఆ యొక్క ప్రాయశ్చిత్తం యొక్క ఆధారముగా ఇది జరుగుతా ఉంది. కొంచెం మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఈ విషయాలు మనకు క్లియర్ గా అర్థమవుతాయి. జస్టిఫికేషన్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెరిమెంటల్ చేంజ్ ఫ్రమ్ సిన్ టు హోలీనెస్. అంటే నీతిమంతుడిగా తీర్చబడటం అనేది ఒక పాపి తక్కువని పరిశుద్ధుడిగా మారిపోయే ప్రక్రియ కాదు. మనము గనక ల్యాబ్ లో గనక మనం చూసినట్లయితే దీనికి H2Oకి ఇంకోటి ఏదో కలిపాము, ఇంకోటి ఏదో సొల్యూషన్ వచ్చింది అన్నట్లుగా, అదేదో ఎక్స్పెరిమెంటల్ గా ఒక ఫామ్ లో నుంచి ఇంకొక ఫామ్ లోకి అన్నట్లుగా పాపి అనేటువంటి ఫామ్ లో నుంచి పరిశుద్ధుడు అనేటువంటి ఫామ్ లోకి టక్మని మార్చేటటువంటి ప్రక్రియ కాదు. It's not an experimental change from state of sin to holiness, but it is a judicial change. అది ఒక చట్టబద్ధమైనటువంటి, న్యాయబద్ధమైనటువంటి ఒక కోర్ట్ సీన్ లాంటిది. ఒక కోర్టులో మనం గనక చూసినట్లయితే ఒకడిని అక్యూజర్ గా ఒక గిల్టీ స్టేట్ లో ఏదో తప్పు చేశాడని పట్టుకొస్తాడు. ఇప్పుడు జడ్జి గారు అల్టిమేట్ గా ఫైనల్ డిక్లరేషన్ ఇస్తాడు, అతడు ముద్దాయ లేకపోతే అపరాధ నిరపరాధ అని. అతడు అపరాధ నిరపరాధ అని ఫైనల్ గా ఇచ్చేటువంటి డిక్లరేషన్, అది తీర్పు అంటాం. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఏమవుతా ఉందంటే, నీతిమంతుడైనటువంటి ఆ దేవుడు, ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు ఇప్పుడు ఒక పాపిని పట్టుకొని ఏమంటున్నాడంటే ఇతడు నీతిమంతుడు అని డిక్లరేషన్ ఇస్తా ఉన్నాడు. దాన్నే జస్టిఫికేషన్ అన్నా, నీతిమంతుడుగా తీర్చబడుట అన్నా. సో కాబట్టి జస్టిఫికేషన్ అనేది ఏంటంటే ఇట్స్ అ చేంజ్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ గిల్ట్ టు నాన్ కండెమ్నేషన్. అంటే అపరాధ భావములో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇక నాకు శిక్ష లేదు అనేటువంటి స్థితిలోకి వెళ్ళేటటువంటి యొక్క చేంజ్. సో అల్టిమేట్ గా నీతిమంతుడిగా తీర్చబడుట, జస్టిఫికేషన్ అనే దాంట్లో ఉన్నటువంటి ప్రప్రదమైనటువంటి ఎండ్ గోల్ ఏంటి? ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చడంలో ఏం జరుగుతుందంటే ప్రకటన చేయటం జరుగుతుంది. అనౌన్స్మెంట్, డిక్లరేషన్. ఒక వ్యక్తిని నీతిమంతుడిగా ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన అనేది ఎలాంటిదంటే ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్, సుప్రీం జడ్జ్ ఒక డిక్లరేషన్ ఇస్తే ఇక దేశం మొత్తం నోరు మెదపకుండా సైలెంట్ గా ఎట్లాగైతే ఆ డిక్లరేషన్ కి ఒబే అవ్వాల్సి వస్తుందో, ఒక ప్రకటన చేసినట్లుగా ఆ ప్రొనౌన్సింగ్ జడ్జిమెంట్. రెండవది నీతిమంతుడిగా అంగీకరించడం, యాక్సెప్ట్ చేయటం. ఏదో అట్లాగా ప్రొనౌన్స్ చేసి వదిలేయటమే కాదు, కానీ రిలేషన్షిప్ కూడా బిల్డ్ చేసుకున్నటువంటిది ఈ యొక్క ప్రక్రియ. నీతిమంతుడిగా ఆ పాపిని అంగీకరించటం, అంతేగాక అంగీకరించడమే కాదు, నీతిమంతుడిగా పరిగణించటం, ట్రీట్ హిమ్ యాజ్ జస్ట్ ఆర్ రైచియస్. ప్రకటించటము, అంగీకరించటము, అతన్ని పరిగణించటము కూడా వ్యవహార శైలిలో ఇన్ డే టు డే లైఫ్. అతడు ఈ మాటలు చాలా చాలా గంభీరమైనవండి. నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నానేమో, బట్ ట్రై టు ఫాలో మీ. అంటే ప్రకటన అనేది జస్ట్ లైక్ దట్ ఒక క్షణంలో, ఒక నిమిషంలో జరిగిపోయేది. అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక పాపి అయినటువంటి వాడిని నీతిమంతుడిగా ప్రకటన చేసి ఒక క్షణంలో వదిలేసేసాడా? అలాగా లేదు. అతన్ని నీతిమంతుడిగా కూడా అంగీకరించాడు, యాక్సెప్ట్ చేశాడు. అతన్ని శత్రువుగా ఉన్నటువంటి వాడిని, ద్రోహిగా ఉన్నటువంటి వాడిని, రిబెలియస్ గా ఉన్నటువంటి వాడిని, దేవునికి దూరస్తుడిగా ఉన్నటువంటి వాడిని, నిత్య నాశనమునికి వెళ్ళినటువంటి వాడిని, ధర్మశాస్త్రములను ఆజ్ఞలని అతిక్రమించినటువంటి వాడిని నీతిమంతుడిగా ప్రకటన చేయటమే కాక నీతిమంతుడిగా అంగీకరించాడు. అంగీకరించి ఏదో ఇక ఎడమొఖం పెడమొఖం లాగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ డాడీ వాళ్ళ కొడుకుతో మాట్లాడకుండా, సరే నువ్వు నా కొడుకు కాకుండా పోతావా, ఏం చేస్తావు కన్నందుకు అన్నట్లుగా, రా ఇంటికి రా అని అంగీకరించేటువంటి మనసుతో, యాటిట్యూడ్ అంగీకరించాడా? నో. ట్రీట్ హిమ్, పరిగణించటము, నీతిమంతునిగా అతన్ని ట్రీట్ చేయటము ఇన్ ఎవ్రీడే. వావ్, దిస్ ఇస్ సంథింగ్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. న్యాయస్థానంలో శిక్ష విధించడానికి భిన్నంగా నిరపరాధి అని తీర్పు చెప్పటం, ఇది ఒక తీర్పు చెప్పటం లాంటిదని చూశాం. ముద్దాయిని న్యాయస్థానంలో దోషిగా గాని నిర్దోషిగా గాని తయారు చేయరు, కేవలం ప్రకటన చేస్తారు.
అలాగే మనని దేవుడు ఆ యొక్క న్యాయస్థానంలో ఆయన న్యాయాధిపతిగా కూర్చొని మనల్ని ప్రకటన చేసి నీతిమంతులు అని చెప్పాడు. దేవుని దృష్టిలో దోషిగా ఆ నిర్దోషిగా ఆయన చేత తీర్పు పొందటము, దేవుని దృష్టిలో నిర్దోషిగా ఆయన చేత తీర్పు పొందటము, ఇది అల్టిమేట్ గా నీతిమంతుడిగా చేయబడటంలో లేకపోతే ప్రకటించబడటంలో జరిగేటటువంటి. సో మనం గనక చూసినట్లయితే ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ మైండ్ లో ఒక థాట్ అయితే వెళ్తా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఐ రిపీటెడ్ మెనీ టైమ్స్ వన్ వర్డ్. ఒక పాపిని నీతిమంతుడిగా తీర్చాడు, ఒక ఒక దోషిని నిర్దోషిగా ఎంచాడు, నిర్దోషిగా లేకపోతే నీతిమంతుడిని ప్రకటన చేశాడు, నీతిమంతుడు అని అంగీకరించాడు, నీతిమంతుడు అని ట్రీట్ చేస్తున్నాడు, నీతిమంతుడు అని తీర్పు తీరుస్తాడు. ఇది ఎలా జరుగుతుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒక అపరాధి, ఒక నేరస్తుడైనటువంటి మనిషి న్యాయవంతుడైన దేవుని ఎదుట విడుదల పొంది ఆయన ఆమోదాన్ని, ఆయన యొక్క అభిమానాన్ని ఎలా పొందగలడో ఈ సిద్ధాంతం మనకి వివరిస్తా ఉంది. దాన్ని కూలంకుషంగా మనము ముందుకెళ్ళి దాన్ని చూడబోతా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క జస్టిఫికేషన్ అనేది మిగిలినటువంటి అన్ని సిద్ధాంతాలతో ముడిపడి ఉన్నది. ప్రాముఖ్యంగా ఇది రక్షణ సిద్ధాంతంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఫౌండేషన్ గా మనం చూస్తా ఉన్నాం. దీంట్లో మనం ప్రాముఖ్యంగా ఏం చూస్తామంటే అసలు మనం పాప క్షమాపణ ఎలా పొందగలము, రెండవది దేవునితో ఎలా సమాధాన పడగలుగుతాము, ఎలా ఆయనతో సహవాసం మరలా మనకి పునరుద్ధరణ జరుగుతా ఉంది, అంతేకాకుండా నిత్య జీవం అనేది నిత్య నాశనములో ఉన్నటువంటి వాడికి ఎలా సాధ్యమైంది, దేవుని యొక్క పరిశుద్ధ కుటుంబంలోనికి ఏ విధంగా మనము దత్తపుత్రులుగా దత్త కుమార్తెలుగా చేయబడతా ఉన్నాము. ఇవన్నీ కూడా మనం చాలా సార్లు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గాను, లేకపోతే కేవలం మనము విన్నాం కాబట్టో ఎవరో చెప్పారు కాబట్టో వాటిని తీసేసుకొని ప్రభుని ఆరాధిస్తూ ఉంటాము, ఇతరులకు చెప్తా ఉంటాం. మంచిదే, కాదంట్లా. కానీ మనం ఏది నమ్ముతున్నామో దాన్ని ఎందుకు నమ్ముతున్నామో కూడా తెలియాలి. దాని ఆధారాలతోటి, వాక్యానుసారమైనటువంటి హేతువుతోటి, అనుభవముతోటి దాన్ని మనం ఎరిగి ఉండటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ లో మీరు గమనించుంటారు, ఇప్పటి వరకు మనం చూసుకున్నటువంటి యొక్క ఉపోద్ఘాతంలో ఒక వ్యక్తి పాపిగా ఉన్నాడు, దేవుడేమో పరిశుద్ధుడై ఉన్నాడు. ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడికి మానవుడికి పాపం అడ్డొచ్చింది. దుష్టత్వాన్ని సహించినటువంటి ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ వ్యక్తిని నిత్య నాశనమైన అగ్నిగుండానికి తీర్పు తీర్చి ఆయన ఉగ్రతకు పాలు చేయడం తప్ప దేవుడు ఇంకా ఆయన పరిశుద్ధతను బట్టి ఏమి చేయడు. అలాంటి వ్యక్తికి ఏమన్నా నిరీక్షణ ఉందా? అలాంటి వ్యక్తి దేవుని ఉగ్రతను తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా అనేటువంటి ఈ కోణంలో మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం రండి. బైబిల్లో గనక మనం చూసినట్లయితే, ప్రత్యేకంగా జుడాయిజం యూదా మతములో గనక మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రాన్ని ఆచరించటము ద్వారా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా పాటించటము ద్వారా దేవుని ఎదుట నేను నీతిమంతుడిగా అగపడగలను అనేటువంటి ఆ యొక్క ప్రయాస ప్రక్రియ జరిగింది. ఆ విధంగానే మేము నీతిమంతులమని తమ్మును తాము అనుకున్నారు శాస్త్రులు, పరిసయ్యులు. తామే నీతిమంతులు అనుకుని ఇతరులను తృణీకరించేటువంటి వారు అని యేసుక్రీస్తు ప్రభువారు వారి గురించి కూడా చెప్పారు. అయితే అసలు ధర్మశాస్త్రం ప్రకారము నీతిమంతులుగా తీర్చబడటం అనేది, నీతి అనేది సాధ్యమేనా? మొట్టమొదటి, ఒకవేళ కనుక ధర్మశాస్త్రం ప్రకారము నువ్వు నీతిమంతులుగా అవ్వాలి అంటే ఏం చేయాలి? నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి సంపూర్ణ విధేయత చూపించాలి. సంపూర్ణ విధేయత. ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూసినట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి ఏం చదివిస్తా ఉందో. 10వ వచనం చదువుతున్నాను. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినడలా ఆజ్ఞల అన్నిటి విషయంలో అపరాధి యగును. ఇప్పుడు యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం యొక్క స్టాండర్డ్ ప్రకారము ఈ వాక్యాన్ని అప్లై చేస్తే, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటినీ, న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ అన్ని, అంటే అక్కడ మనం చూస్తే వ్యభిచరించవద్దు అంటే ఈ లోకంలో చాలా మంది చేయెత్తే వాళ్ళు ఉన్నారు, నేను వ్యభిచరించలేదు సార్ అని చెప్పేవారు.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఆజ్ఞ యొక్క అర్థం ఏంటో చెప్పాడు కొండ మీద ప్రసంగంలో. యేసుక్రీస్తు ప్రభువారు వివరించినటువంటి ఆ యొక్క స్టాండర్డ్ లో ఈ భూమి మీద విభజించిన వాడు ఎవడన్నా ఉన్నాడా? నరహత్య చేయని వాడు ఎవడన్నా ఉన్నాడా? అబద్ధం ఆడినటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? దొంగిలించినటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా అని కనుక మనం చూస్తే వీటన్నిటిలో ఏదో కనీసం ఒకదాని విషయంలో మనం తప్పిపోయాము. వాక్యం ఏం చెప్తుందంటే అంతా నెరవేర్చి ఒక్క ఆజ్ఞ విషయంలో నువ్వు తప్పిపోయినట్లయితే ధర్మశాస్త్రము అంతటి విషయంలో నీవు అపరాధివి. 6 సబ్జెక్టులు రాయాలి. 6 సబ్జెక్టులో ఒకడు 6 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు, ఇంకొకడేమో 5 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు, ఇంకొకడేమో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు, ఇంకొకడేమో 1 సబ్జెక్టే ఫెయిల్ అయ్యాడు. ఆ 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాడు కూడా 1 మార్కుతోనే ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ నలుగురిని ఏమంటారు? ఈ 1 మార్కుతో ఫెయిల్ అయిన వాడికి ఏమన్నా బ్రాకెట్ లో 1 మార్కుతో, కేవలము 1 మార్కుతో 1 సబ్జెక్టు ఫెయిల్ అయినటువంటి వ్యక్తి అని అతడు ఫెయిల్ పాస్ రెండు కాకుండా మధ్యలో ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఉందా? 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాడి పేరు ఫెయిల్ లిస్ట్ లోనే ఉంటుంది. 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాడి పేరు కూడా ఫెయిల్ లిస్ట్ లో ఉంటుంది. 1 సబ్జెక్టు కేవలం 1 మార్కు తక్కువతో ఫెయిల్ అయినటువంటి వాడి యొక్క పేరు కూడా ఫెయిల్ లిస్ట్ లోనే ఉంటుంది. అల్టిమేట్ గా లిస్ట్ అనేది 2 ఫెయిల్ అండ్ పాస్. దట్స్ ఆల్. ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో దేవుని దగ్గర ఒకే ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఏంటంటే ఫెయిల్. అందరూ ఫెయిలే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాము. కాబట్టి సంపూర్ణత విధేయత చూపించినటువంటి వాడికి ఇప్పుడు ఏమవుద్ది? సంపూర్ణ శిక్ష పడుతుంది. సో ధర్మశాస్త్రం ద్వారా నీతి సాధ్యమేనా? ధర్మశాస్త్రం ద్వారా నువ్వు నీతి సాధ్యం అవ్వాలంటే ధర్మశాస్త్రం అంతటికి సంపూర్ణ విధేయత చూపించాలి. నేను 99.999% నేను విధేయత చూపించాను అంటే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే నువ్వు సంపూర్ణ శిక్షణ భరించాలంటుంది. కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా సంపూర్ణ శిక్షకు అందరూ పాత్రులే. దీన్ని ఏమంటారంటే టోటల్ డిప్రావిటీ. సమస్త మానవుడు, ప్రతి ఒక్కడు, ఆదాముకు పుట్టిన ప్రతి ఒక్కడు కూడా, ఆదాము సంతానమైన ప్రతి ఒక్కడు కూడా ఈ భూమి మీద ఏ స్థితిలో ఉన్నారంటే దేవుని యొక్క సంపూర్ణ ఉగ్రతకు, సంపూర్ణమైనటువంటి శిక్షకు పాత్రులుగా ఉన్నారు. ఎవడు కూడా నేను 99% చేశాను, 80% చేశాను, 60% చేశాను, 99.99% నెరవేర్చానని చెప్పుకోవడానికి వీలు లేనే 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 లేదు. 1 into 1 into 1 into 1 into 1 into 100 ones into 0 is absolutely 0. There could be only 1 0 in the multiplication. There could be millions of ones, but the result is 0. అది అండి మానవుని యొక్క పతనమైనటువంటి స్థితి. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఏ మనిషి కూడా దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడదు అని ధర్మశాస్త్రం వల్ల నిజానికి పాపం అనేది ఎట్టుదో మనకు తెలుస్తా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21లో ఏమంటే నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. చూడండి 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు, ఇకను నేను జీవించి ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాస మూలముగా జీవిస్తున్నానని చెప్పి 21వ వచనంలో ఇమ్మీడియట్ గా ఏమంటాడంటే నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీతి ధర్మశాస్త్రం వల్ల కలిగినదైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. బా, ఏమి మాట అండి! ఒకవేళ గనక మానవుడు ధర్మశాస్త్రము ద్వారా అంటే నీతి క్రియలను బట్టి, మంచి కార్యాలను బట్టి, పుణ్య కార్యాలను బట్టి, లేకపోతే దాన ధర్మాలను బట్టి ఈ లోకములో మానవుడు తన యొక్క సొంత శక్తి చేత దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడటం అనేది ఏమాత్రము 0.0000001 నానో% లో కూడా అవకాశం కనుక ఉండినట్లయితే క్రీస్తు ప్రభువు ఆయన చనిపోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. నీతి ధర్మశాస్త్రము వలన గనక అయితే ఆ పక్షముగా
క్రీస్తు మన పక్షమందు అందరి పక్షముగా చనిపోవలసినటువంటి అవసరం ఉండేది కాదు. ఆ విధంగా ఒకవేళ ఆయన చనిపోతే అది నిష్ప్రయోజనమే కదా. కాబట్టి ఇక్కడ నాకు కావాల్సింది దేవుని కృప. అక్కడ కృప గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా మనం ముందుకెళ్తున్నప్పుడు చూద్దాం. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడి వాడు ఎవడో వాడు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నాడు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఈ యొక్క మాట మనకి ఏం తెలియచేస్తా ఉందో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువులో తప్ప నీకు నాకు నీతి లేదు. యేసు క్రీస్తు ప్రభు యొక్క నీతి తప్ప నీకు నాకు నీతి లేదు. ఈ రెండు మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. యేసు క్రీస్తు ప్రభువులో మనం ఉంటే తప్ప, అంటే రక్షించబడితే తప్ప నీకు నాకు నీతి అనేది లేదు. నీతిమంతుడిగా తీర్చబడటం అనేది అసాధ్యము. రెండవది, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క నీతి మనము ఆపాదించబడి ధరించుకుంటే తప్ప నీకు నాకు నీతిమంతుడిగా తీర్చబడేటువంటి అవకాశము లేనే లేదు. ఇప్పుడు మనల్ని యేసు క్రీస్తు ప్రభువులో ఆ కృపలోనికి ప్రవేశము కలుగు చేసేదే నీతిమంతుడిగా తీర్చబడేటువంటి ప్రక్రియ. సో ద గ్రేస్, ఈ కృప మనల్ని ఏం చేస్తా ఉన్నాయంటే ఆ క్రీస్తు ప్రభులోనికి తీసుకెళ్తా ఉంది. ఆ ప్రభులో ఉన్నటువంటి నీతిని మనకు. ఇప్పుడు మీరు ఒక మాట అడగొచ్చు, మరి సార్ ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే కదా, మరి ధర్మశాస్త్రం ఆయనే ఇచ్చాడు కదా, ధర్మశాస్త్రము పాపమైందా? మరి అట్లన రాదు. ధర్మశాస్త్రాన్ని మనము అది కీడని కానీ పాపమైందని కానీ మనం ఎంచజాలము. కానీ ధర్మశాస్త్రము ఉంటే తప్ప పాపం అంటే ఏంటో నీకు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ధర్మశాస్త్రము వలన నీతిమంతుడిని తీర్చబడని దేవుడికి తెలుసా? తెలుసు. ధర్మశాస్త్రాన్ని ఏ మనిషి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేడని దేవుడికి తెలుసా? తెలుసు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక్క ఆజ్ఞను నెరవేర్చినా కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్టే. ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞను నెరవేర్చకపోయినా ధర్మశాస్త్రంలో అన్ని ఆజ్ఞలను నెరవేర్చకపోయినట్లే అని కూడా ప్రభువుకు ముందే తెలుసా? తెలుసు. ఈ భూమి మీద ఒక్కడు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేడని ప్రభువుకు తెలిసినప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇవ్వాలి అసలు? మరి ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం ఎందుకు? ఈ ధర్మశాస్త్రాన్ని చూపించి అందరినీ పాపి అని చెప్పడం ఎందుకు అని నువ్వు అనుకుంటున్నావు కదా. అక్కడే చిన్న పొరపాటు ఉంది. ఆయన ధర్మశాస్త్రాన్ని చూపించి నిన్ను పాపి అని చెప్పలా, నీలో ఉన్న పాపాన్ని చూపించడానికి ధర్మశాస్త్రం కావాల్సి వచ్చింది. అంటే అర్థం ఏంటో తెలుసా? మనలో జ్వరం ఉందనుకోండి, మనలో జ్వరం ఉంది, మనకి జ్వరం వచ్చింది, టెంపరేచర్ పెరిగింది. ఇప్పుడు నాకేం కావాలి? నాకు టెంపరేచర్ ఎంత ఉంది, ఎంత పెరిగింది, 101 ఉందా, 102 ఉందా, కేవలం బార్డర్లో 99లో ఉందా అనేది చెక్ చేసుకోవడానికి నాకేం కావాలి? థర్మామీటర్ కావాలి. థర్మామీటర్ నాకు కావాలి. ఇప్పుడు థర్మామీటర్ నాకు ఎందుకు కావాలంటే నాలో ఉన్నటువంటి టెంపరేచర్ ఎంతో తెలుసుకోవడానికి, రోగం తెలుసుకోవడానికి థర్మామీటర్ కావాలి. కానీ థర్మామీటర్ వచ్చి నాలో టెంపరేచర్ని తీసుకురాలా. థర్మామీటర్ నాకు రోగాన్ని పుట్టించలేదు, థర్మామీటర్ నాకు రోగాన్ని కలిగించలేదు, కానీ థర్మామీటర్ నాలో ఉన్న రోగం ఏంటో చూపించింది. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. మోషే ముందు ధర్మశాస్త్రం రిటర్న్ ఫామ్ లో లేదు, కానీ ఏ ఫామ్ లో ఉంది? పలకల మీద రాయబడినటువంటి ధర్మశాస్త్రము హృదయాల మీద ఆల్రెడీ రాయబడి ఉంది. నరహత్య చేయవద్దు అనేటువంటి ఆజ్ఞ ఆ సీనాయి పర్వతం మీద మోషే ద్వారా ఇదిగో దేవుడు ఆ పలకల మీద రాసి ఇచ్చినప్పుడే ఆ ఆజ్ఞ వచ్చింది అని అనుకుంటున్నారా మీరు? ఒకవేళ మీరు ఆర్గ్యూ చేస్తే పలకల మీద రాయబడిన ఫామ్ లో మనకు వచ్చిందేమో, కానీ అది ఆల్రెడీ మనుషుల యొక్క హృదయాలనే పలకల మీద రాయబడి ఉంది. ఎలా చెప్పగలుగుతున్నాం అది? మరి చెప్పండి, హేబేలును చంపినప్పుడు కయ్యను ఎందుకు ముఖము చిన్నబుచ్చుకున్నాడు? ఎందుకు హిపోక్రెట్ లాగా బిహేవ్ చేశాడు? ఎందుకు తల తాదించుకున్నాడు? నువ్వు సత్క్రియ చేసినట్లా తల ఎత్తుకొనవా అని దేవుడు అన్నప్పుడు, నేను సత్క్రియ చేశాను, నేను ఏం చేశానో నాకు తెలియదు, నేను ఇగ్నోరెన్స్ లో చేశాను, నాకు ఇది తప్పు అని తెలియదు అని ఎందుకు కయ్యను వాదించలేకపోయాడు? సో కాబట్టి
రిటర్న్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత అది స్క్రీన్ మీద సినిమా డిస్ప్లే అయినట్టుగా మొత్తం డిస్ప్లే అయింది తప్ప లోపల ఆల్రెడీ ఆ పాపము, ఆ పాప స్వభావము, ఆ పతనమైనటువంటి స్థితిలో ఆదాము హవ్వములు ఆ రోజున పడినప్పుడు ఎంతవరకు పడ్డారంటే, ఎంతవరకు ఒక వ్యక్తి పడిపోగలడో అంతవరకు పడిపోయారు. ఎంతగా పాడైపోయాడంటే, ఒక వ్యక్తి ఎంతగా పాడైపోగలడో అంతగా పాడైపోయారు. ఎంతగా దూరం అయిపోయారంటే, ఒక వ్యక్తి ఇక మరలా దేవుని దగ్గరికి తిరిగి రాలేనంత దూరం ఎంత వెళ్ళగలడో అంతా వెళ్ళిపోయారు ఇంటూ ద ఇటర్నల్ డెత్. టోటల్ డిప్రావిటీ. మానవుడు సంపూర్ణమైన పతనంలోనికి వెళ్ళిపోయాడు పాపం ద్వారా. ఇప్పుడు ఎవరైనా సరే క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న వ్యక్తి, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు, అయా మీకు ఈ సమస్య ఉంది అని టెస్టులు చేసి, ఇదిగో ఈ టెస్ట్ మీకు ఈ రోగం ఉందని చెప్తా ఉందంటే ఎవడైనా టెస్టుల రిపోర్ట్ని తిడతాడండి? ఎవడైనా టెస్ట్ చేసిన డాక్టర్ని దూషిస్తాడా? నువ్వు చెడ్డ డాక్టర్వి, కనికరం లేని డాక్టర్వి, ఇదిగో నాకు ఆ రోగం ఉందన్నావు, ఈ రోగం ఉందంటావు అని ఎవడైనా తిడతాడా? యు నీడ్ దట్ స్కానింగ్, యు నీడ్ దట్ టెస్ట్, బికాస్ లోపల ఉన్నది బయటికి చూపించే. ధర్మశాస్త్రం అనేది ఒక అద్దం లాంటిది. మన ముఖం బాగానే ఉందిలే అనుకొని చెప్పేసి బయటికి వెళ్తే, ఒకవేళ గనక అది అందహీనంగా గనక ఉంటే, అశుభ్రంగా కనుకుంటే, బయటికి వెళ్ళిన తర్వాత నవ్వులు పాలేది నీవు నేనే. ఇక్కడ ఒక మాట చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం అనేది ఒక థర్మామీటర్ లాంటిది. ధర్మశాస్త్రం అనేది ఒక దర్పణం లాంటిది, అద్దం లాంటిది. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? నీకు ఏం అవసరమో చెప్తా ఉంది. ద లా ఈస్ enabling us to recognize or to realize the need of a savior, the need of grace. ఈ ధర్మశాస్త్రాన్ని నేను ఏమాత్రం నెరవేర్చలేకపోయాను, ఒక్క ఆజ్ఞను కూడా నెరవేర్చలేకపోయాను. ఎంత ఆశ ఉన్నా కానీ ఇదిగో అది చూడకూడదు అనుకుంటున్నాను, చూస్తూనే ఉన్నాను. అవి వినకూడదు అనుకుంటున్నాను, వింటూనే ఉన్నాను. అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను, వెళ్తూనే ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు జీవిత కాలం అంతా ఈ ఆజ్ఞలు నెరవేర్చడానికి నేను చేసి 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 పతనమైపోయినటువంటి స్థితిలో నాకున్నాను. ఇప్పుడు నా వల్ల కానే కాదు, నేను ఫెయిల్డ్ లిస్ట్ లో నుంచి, జాగ్రత్తగా వినండి, ఫెయిల్డ్ లిస్ట్ లో నుంచి పాస్ లిస్ట్ లోకి ఏమాత్రము ఎన్ని అటెంప్ట్స్ చేసినా, ఎన్ని లక్షల సార్లు అటెంప్ట్ చేసినా, నా సామర్థ్యాన్ని బట్టి నేను ఫెయిల్ లిస్ట్ లో నుంచి పాస్ లిస్ట్ లోకి వెళ్ళలేను. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక పెద్ద కేక వేయాలి. ఏంటో తెలుసా? ఐ నీడ్ గ్రేస్. What a beautiful thing it is. The law is leading us to grace. ధర్మశాస్త్రము మనల్ని పాతాళానికి నొక్కేట్లా, మనల్ని అఫ్ కోర్స్ నువ్వు పాపి అని చెప్పడం ద్వారా ఏమి తెలియచేస్తున్నాయంటే, అరే నీ వల్ల కాదురా, నీకు కృప కావాలి, గ్రేస్ కావాలి. నీకు గ్రేస్ ద్వారా తప్ప నువ్వు ఏ మాత్రము కూడా పాస్ అవ్వలేవు అని ధర్మశాస్త్రము మనకి ఇదిగో ద నీడ్ ఆఫ్ గ్రేస్ ని. సో ఫస్ట్ కంక్లూషన్ ఏంటంటే, ఏ మనిషి కూడా మంచి క్రియల ద్వారా, నీతి క్రియల ద్వారా, ధర్మశాస్త్రము నెరవేర్చడం ద్వారా నీతిమంతుడని తీర్చబడలేడు. కాబట్టి ఏం కావాలి? కార్యాల ద్వారా, ఇతరులకు సేవ చేయడం ద్వారా, నీకున్న తలాంతుల ద్వారా, నువ్వు పుట్టినటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ద్వారా, నీ ఆత్మీయత ద్వారా, నువ్వు చర్చికి వెళ్ళడం ద్వారా, నువ్వు ప్రార్థనలు చేయడం ద్వారా, బలి అర్పణల ద్వారా, నీ విశ్వాసము ద్వారా, నీకున్నటువంటి బిబ్లికల్ నాలెడ్జ్ ద్వారా, ఇంకా 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 నీ లిస్టు నువ్వు ఎన్నెన్ని రాసుకోవచ్చు. ఈ క్రియలు చేయటం ద్వారా మనం ఎవరము కూడా నీతిమంతులమని తీర్చబడము. దేవుని యొక్క వాక్యం చెప్తోంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నాడు. మ్యాన్స్ కండిషన్ ఇస్ బ్రోకెన్ బియాండ్ రిపేర్. ఇదండి మనిషి పరిస్థితి. ఇట్ వాస్ బ్రోకెన్ బియాండ్ రిపేర్. ఎంత పతనావస్థకి వెళ్ళిపోయాడంటే ఎవరు బాగు చేయలేనంత, ఎన్నడూ
తిరిగి దేవుని దగ్గరికి రాలేనంత దూరం వెళ్ళిపోయాడు. ఎన్నడూ తన జీవితాన్ని తను బాగు చేసుకోలేనంత పతనమైన స్థితిలోకి పడిపోయాడు. ఇక్కడ నేను మంచివాడిని ఎవరన్నా అనుకుంటూ ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. నిన్ను ఇతరులతో ఎవరితో కంపేర్ చేసుకొని వాళ్ళు చేసే పనులు నేను ఏమీ చేయట్లేదు కాబట్టి నేను మంచివాడిని అని కనుక నువ్వు అనుకుంటా ఉన్నట్లయితే నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ హృదయం నిన్ను మోసం చేస్తా ఉంది. యు హ్యావ్ ఎవ్రీ కెపాసిటీ ఆఫ్ సిన్. ఈ లోకంలో ఇక మనం పిచ్చి కోపం వచ్చేటట్లుగా ఈ లోకంలో కొంతమంది చేస్తున్నటువంటి దారుణమైన వికృతమైన పాపాలను చూసి ఇక వెర్రి కోపం వచ్చేటట్లుగా నీకు పిచ్చికి కోపం వస్తుందే, ఆ పాపం చేసే కెపాసిటీ నీకు ఉంది, నాకు కూడా ఉంది. అంతకంటే మనం మంచోళ్ళం ఎవరికంటే మనం ఏ విధంగా కూడా మంచోళ్ళం కాదు. వీఆర్ ఈక్వల్లీ టోటల్లీ డిప్రైవ్డ్ ఫ్రమ్ గాడ్. ఇలాంటి బియాండ్ రిపేర్ లో బ్రోకెన్ అయిపోయినటువంటి మనిషి యొక్క పరిస్థితిలో దేవుడు అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవడును నీతిమంతుడిగా తీర్చబడలేడు. దిస్ ఇస్ మై ఫస్ట్ కంక్లూషన్. ఈ కంక్లూజన్ లో ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు, ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవడు నీతిమంతుడిగా తీర్చబడట్లేదు, ఇంకా పతనమైన స్థితికి పడిపోయినటువంటి వారుగా ఉంటా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? వాట్ గాడ్ హ్యాస్ టు డూ. దేవుడు చేయగలిగినవి 3 కార్యాలు ఉన్నాయి. ఒకటి, శిక్ష విధించడం. విధించుదామా శిక్ష? ఇప్పుడు దేవుడు శిక్ష విధించుకుంటూ వెళ్తే ఈ భూమి మీద ఎంతమంది మిగులుతారు? ఎంతమంది శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతారు? ఏ భేదం లేదు, అందరూ. భూమి మీద ఒక్కడో మిగలడు, రక్షించబడేవాడు ఒక్కడో ఉండడు. రెండవది, దేవుడు తన యొక్క విలువల్లో రాజీ పడిపోవడం. సరే, ఏం చేద్దాం, నా పరిశుద్ధతను కొంచెం తగ్గించుకుందాం, నా నీతిని కొంత తగ్గించుకుంటాను, రాజీ పడిపోతాను, ఓకే పర్లేదురా, నువ్వు చేసేవేరా, ఒక 90% వాళ్ళందరినీ పిలవండి, 65% దాటిన వాళ్ళందరినీ పాస్ చేద్దాం, ఇదిగో అని దేవుడు తన యొక్క విలువల్లో రాజీ పడిపోవాలి. తన యొక్క క్యారెక్టర్లో, తన యొక్క యాట్రిబ్యూట్స్ లో, తన యొక్క స్వభావంలో మార్పు తెచ్చుకోవాలి. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది ఆయన చంచలత్వమును గమనావల కలుగు ఏ ఛాయనని జ్యోతిర్మే. ఆయన నిన్న నేడు నిరంతరము మారని మార్పు లేని దేవుడు. వి కెనాట్ ఎక్స్పెక్ట్ చేంజ్ ఇన్ హిమ్. ఇట్స్ ఇంపాసిబుల్. శిక్ష విధించాలి, అది ఎవడు బతకడు. విలువల్లో మార్పు చెందడం, అది జరగని కార్యం. మరి ఏం చేయాలి? దేవుడే మానవులను రక్షించడానికి ఏదో ఒకటి చేయాలి. అదే ఇట్లుండగా, లుక్ ఎట్ దట్ వర్డ్, ఎట్లుండగా ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉండగా, ధర్మశాస్త్రానికి వేరుగా, అంటే ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడిగా తీర్చబడటం అనేది అసాధ్యము కాబట్టి, ఎవడూ తీర్చబడలేడు కాబట్టి, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఆ దేవుని నీతి ఏంటంటే, నమ్ము ప్రతివారు ఆయన కృపచేత యేసు క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడటం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ద లా, ద ఓన్లీ ఆప్షన్ ఈస్ గ్రేస్. నమ్ము ప్రతివారు ఆయన కృపచేతనే యేసు క్రీస్తు ప్రభునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. జస్ట్ ఈ వచనాలు ఇట్లా చదువుతాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందుకు వెళ్తున్నప్పుడు ఈ వాక్యాల్లో నుంచి ఎక్స్ప్లెనేషన్ అంతా వస్తూ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 కనుక చూస్తే, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. అనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల ఒక్క వ్యక్తి పాపము చేస్తే, పారాఫ్రైజ్ చేసి చెప్తున్నాను అర్థమవడానికి, ఒక్క వ్యక్తి పాపము చేస్తే ఆ వ్యక్తి యొక్క పాపం వలన ఆ వ్యక్తిలో ఉన్న మానవాళ్ళందరూ కూడా చనిపోతే, అది ఒక వ్యక్తి పాపమే ఎంతమందిని చంపేస్తే, మరి ఎక్కువగా మరి దేవుని కృప అనేది ఒక మనుషుని యొక్క కృపాదానము ద్వారా అనేకులకు మరి విస్తరించదా? వాట్ ఏ బ్యూటిఫుల్ వర్స్ అండి. ఒక వ్యక్తి యొక్క అవిధేయత అనేది, ఒక వ్యక్తి యొక్క పాపం అనేది ఎంత మందిని చంపేస్తే, ఎంత మందికి విస్తరిస్తే, కరోనా వైరస్ లాగా మానవాళి మొత్తము కూడా పాపములో కనుక అది చంపేస్తే,
మరి యేసుక్రీస్తు అనేటువంటి నిరపరాధి అయినటువంటి, విధేయుడైనటువంటి, నీతిమంతుడైనటువంటి, పర్ఫెక్ట్ మ్యాన్ అయినటువంటి, ఆ కడపటి ఆదాము అయినటువంటి ఆ మనుషుని యొక్క విధేయత ద్వారా విస్తరించినటువంటి ఈ యొక్క పుణ్య కార్యము ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క దానము, కృపాదానము అనేకులకు మరి విస్తరించదా. కాబట్టి పాపము వలన మనుషులందరికీ శిక్షా విధి వచ్చింది, కానీ ఈ దానము, ఈ కృపాదానము పాపము కలిగినట్లుగా కలగల. ఒక్కసారి ఒకరు పాపం చేస్తే అది అందరికీ ఆపాదించబడింది, కానీ కృపావరం అయితే అంటే రక్షణ. ఇక్కడ మీరు గమనించాలి, కృపావరము, కృపాదానం. కృపావరము అన్నప్పుడు అది సాల్వేషన్ గురించి మాట్లాడుతా ఉంది. కృపాదానము, దానము అన్నప్పుడు ఆ రక్షణ మన దగ్గరికి ఏ విధంగా వచ్చిందో, ద మీన్స్ ఆఫ్ ద సాల్వేషన్ టు పర్సనల్ లైఫ్ గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కృపావరము అనేటువంటి రక్షణ, ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ అనేది ఎలా వచ్చింది అంటే, ఇదిగో ఒక్క వ్యక్తి యొక్క అపరాధము ద్వారా అందరికి మరణం ఎలాగొచ్చిందో, ఒక్క వ్యక్తి యొక్క విధేయత ద్వారా అందరికీ నిత్య జీవము అవకాశంలోనికి, అందుబాటులోనికి, కాళ్ళ దగ్గరికి వచ్చేసింది. అది కృపా వరము. గిఫ్ట్ ప్యాక్ చేసి నీ పేరు రాసి నీ డోర్ దగ్గర పెట్టేలాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, కృపా దానం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఆ కృపను నేను నా సొంతం చేసుకోవాలి, నేను వ్యక్తిగతం చేసుకోవాలి, నేను విశ్వసించి దాన్ని స్వీకరించాలి. ఇప్పుడు ఈ స్వీకరించడంలో నేను ఆ వరముగా ఇవ్వబడినటువంటిది నాకు దానముగా నేను దాన్ని వ్యక్తిగతంగా స్వీకరించినప్పుడు నేను నీతిమంతులుగా తీర్చబడుటకు అది కారణం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏలైనగా పాపం వల్ల వచ్చిన జీతం మరణము, దేవుని కృపావరము. ఐఎమ్ జస్ట్ హైలైటింగ్ ద పార్ట్ ఆఫ్ గ్రేస్. దేవుని కృప ఏ విధముగా నిన్ను నన్ను దేవుని దగ్గర నిలబెడతా ఉందో, ఇది నిలబెట్టేదండి కృప అనేది. పడిపోయిన వాడిని లేపి నిలబెట్టేది కృప, పతనమైన వాడిని తిరిగి కట్టేది కృప, దూరమైపోయిన వాడిని తిరిగి సమకూర్చేది కృప, సిగ్గుతో తల వంచుకున్నటువంటి వాడిని ఇదిగో ఆయన నోటులో వచ్చినటువంటి ఆ యొక్క డిక్లరేషన్ ద్వారా ధైర్యంగా తల ఎత్తుకునేటట్టుగా చేసేది కృప. ఏలైనగా పాపం వలన వచ్చిన జీతం మరణము, అయితే ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్, కృపావరం ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. ఈ కృపావరం ఎవరిలో ఉందంటే యేసు క్రీస్తు ప్రభులో ఉంది. ఈ గిఫ్ట్ ఎవరిలో ఉందంటే యేసు క్రీస్తు ప్రభులో ఉంటా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ వచనాలన్నీ మీరు నోట్ చేసుకున్న తర్వాత మీరు మెడిటేట్ చేయాలని ఆశపడుతున్నాను. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం నేను చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వరకు కనుక మనం చూసినట్లయితే, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. లుక్ అట్ దట్ వర్డ్, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప, కృప అంట అబౌండింగ్ గ్రేస్, అబౌండింగ్ అంటే అత్యధికమైనటువంటి ఆయన యొక్క కృప మహదైశ్వర్యమును రాబోయుగములో కనపరచు నిమిత్తము, ఆ కృపలో ఉన్నటువంటి అత్యధికత, ఆ కృపలో ఉన్నటువంటి మహిమైశ్వర్యము, ఆ కృప మనకి ఎంత మహిమను అనుగ్రహించిందో నువ్వు రాబో కాలంలో చూస్తావు. ఆ విధంగా చూడు నిమిత్తము, అలాంటి స్థితికి నిన్ను అర్హుడిగా చేయు నిమిత్తము క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పొజిషనల్ గా వీఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీస్. ఆ పరలోకములో క్రీస్తు ప్రభుతో మనల్ని కూర్చుండబెట్టినది ఆయన కృప. ఏమి ఏమి మాటలండి. ద లార్డ్ ఈస్ జస్ట్ హీస్ అన్వెయిలింగ్ హిస్ వర్డ్స్. ఆయన తన యొక్క మాటల్లో ముసుగును తీసి మన కన్నులు తెరిచి ఆయన కృప మహదైశ్వర్యం ఏంటో మనకి ఆయన చూపిస్తా ఉన్నారు. ఈ కృప ఎలాంటిదయ్యా అంటే, ఒక మురికి గుంటలో పంది లాంటి బ్రతుకుతున్నటువంటి పాపులుగా ఉన్నటువంటి మనల్ని ఆ మురికి కోపముల నుంచి లేపి మహిమలో ఆయన సింహాసనం మీద కూర్చోబెడింది. లుక్ ఎట్ ద ట్రాన్సిషన్, ద గ్రేస్ టుక్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. కృప అనేది మన జీవితంలో ఎలాంటి స్థితి మార్పును తీసుకొచ్చిందంటే, ఫ్రమ్ ద గటర్ టు ద అటర్ కూర్చుండబెట్టింది. ఎక్కడో ఇప్పుడు తెలుసా? క్రీస్తు ప్రభువుతో ఆయన సింహాసనం మీద. అసలు ఒరిజినల్ గా మనం ఉన్నది ఎక్కడో తెలుసా? మురికి కోపములో.
పంది బ్రతుకు. ద గ్రేస్ ఆఫ్ గాడ్ చేంజ్డ్ అవర్ లైఫ్. దేవుని కృప మన బ్రతుకుని ఎలా మార్చిందో. అండ్ ఆన్ 8th verse అంటాడు, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం. అది మీ వల్ల కలిగినది కాదు, అది మీ వల్ల కలిగినది కాదు, అది మీ వల్ల కాదు. అది కరెక్ట్, మీ వల్ల కాదది. అందుకే అది కృప చేత మాత్రమే, దేవుని కృప ద్వారా మాత్రమే సాధ్యమే. ఇదండి యేసు క్రీస్తునందరి విమోచనము ద్వారా నమ్ము ప్రతివాడు కృప ద్వారా, క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా నీతిమంతులుగా దేవుడు తీస్తున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే, పాపం ఎరుగనటువంటి ఆయన్ని, పాపం ఎన్నడూ చేయనటువంటి ప్రభువుని, ఏమాత్రము పాపము లేనటువంటి ప్రభువుని మన కొరకు ప్రత్యామ్నాయంగా, అంటే సబ్స్టిట్యూట్ గా, నా ప్లేస్లో నా పాపానికి నా శిక్షను జడ్జి ఇంకొక వ్యక్తి మీద వేస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. నాకు ప్రత్యామ్నాయంగా యేసుక్రీస్తు అనేటువంటి ఈ యొక్క సంపూర్ణ మానవుడు, నిష్కలంకము నిర్దోషమైనటువంటి ఆ యొక్క నిరపరాధి అయినటువంటి ఆ యొక్క సంపూర్ణ పురుషుడైనటువంటి యొక్క మానవుడు నా సంపూర్ణ పాప శిక్షను అనుభవించాడు. సబ్స్టిట్యూషన్ అనేది జరిగింది. లిటరల్ గా నన్ను బోన్లో నుంచి బయటికి రమ్మన్నాడు. లిటరల్ గా నా స్థానంలోకి వెళ్ళి ఆయన నుంచున్నాడు. లిటరల్ గా నా మీద ఉన్నటువంటి ఛార్జ్ షీట్స్ అన్ని కూడా ఆయన మీద మోపబడ్డాయి. లిటరల్ గా నా శిక్షను ఆ శిలువ మీద ఆయన భరించాడు. కాబట్టే లిటరల్ గా ఆయనకు సబ్స్టిట్యూట్ అయ్యాడు. ఎప్పుడైతే నా శిక్ష, నా సంపూర్ణమైనటువంటి పాప శిక్షను మొత్తము నా స్థానంలో నా ప్రభు అనుభవించాడో, ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత నా మీద నుంచి ఆయన మీదకి వెళ్ళిపోయింది. నా మీద ఉండవలసిన దేవుని ఉగ్రత ఆయన మీదకి వెళ్ళింది. నా మరణము ఆయన మీదకి వెళ్ళింది. నా నరకము ఆయన మీదకి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు నేను పాపము యొక్క శిక్ష నుండి తప్పించుకున్నాను. దాట్ ఈస్ జస్టిఫికేషన్. పాపము యొక్క శిక్ష నుంచి నేను ఎందుకు తప్పించుకోగలిగాను, ఎలా సాధ్యమైందంటే, నా మీద ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క చేరాత, అగైన్స్ట్ మీ ఆల్ ద రైటింగ్ దట్ ఈస్ అగైన్స్ట్ మీ, నాకు వ్యతిరేకముగా రాయబడినటువంటి ఆ యొక్క, వ్యతిరేకంగా అంటే నేను చేసినవే, అఫెన్సివ్ గా అంటే శిక్షకు పాత్రుడుగా ఏవేవి పాపాలు నేను చేశానో ధర్మశాస్త్రానుసారంగా దేవుని యొక్క స్టాండర్డ్ లో ఆ లిస్టు మొత్తాన్ని తీసుకొని వెళ్ళి ఆ సిలువకు అంటుకొట్టెను. ఇప్పుడు సిలువకు అంటుకొట్టింది పేపర్ను కాదు, ప్రభువుని. ఆ సిలువకు అంటకొట్టబడినటువంటి ఆ ప్రభువుని చూసినప్పుడు, ఇన్ ద ఎవ్రీ atom of his being and his fiber I could see my sin. That is substitution means. ఇప్పుడు చూడండి, పాప క్షమాపణ ఎలా జరిగింది. మనిషి పాపి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. సో మనిషి యొక్క పాపాలన్నింటినీ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి నరుడు మీద. జస్ట్ లుక్ ఎట్ దిస్ ట్రాన్సిషన్. ఇదిగో పాపి, దట్ బ్లాక్, నౌ ఈస్ టేకెన్ అవే. ట్రాన్సిషన్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆయన మీద మోపినప్పుడు ఏమైందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు పాపి కాల, యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాపి స్థానంలో ఆ పాపాన్ని, దాన్ని ఆపాదించబడిన పాపం అన్నారు. ఇక్కడ ఒక మీకు అద్భుతమైన ట్రూత్ ఒకటి మీకు చెప్పాలని ఆశపడతాను. చాలా మంది గగ్గోలు పెడతారు ఈ రోజున. ఏంటో తెలుసా? ఈవెన్ బయట వాళ్ళు కూడా, ఎవరో చేసిన పాపానికి మనుషులందరూ పాపులని ఎలా చెప్తున్నారు సార్, ఇది అన్యాయం కాదా, ఇది అన్యాయం కాదా అని అరుస్తా ఉన్నారు. దాన్ని ఏమంటారంటే ఇంప్యూటెడ్ సిన్ అంటారు, ఆపాదించబడిన పాపం. ఆదాము నుంచి మనకు వచ్చినటువంటి పాపం ఏంటంటే ఆపాదించబడిన పాపం. ఒక్క మనిషి యొక్క పాపము ద్వారా మనుషులందరూ పాపులు గనక అవ్వకపోతే, అంటే ఇంప్యూటెడ్ సిన్ అనేది గనక సాధ్యము కాకపోతే, ఒక మనిషి యొక్క విధేయత ద్వారా, ఒక మనిషి యొక్క నీతి ద్వారా మిగిలిన మనుషులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడడం కూడా అసాధ్యమవుతుంది.
If there is no imputed sin, there is no imputed righteousness. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆదాము యొక్క పాపము ద్వారా ఏ విధంగా అయితే మనుషులందరూ పాపులుగా తీర్చబడ్డారో, ఇందాక అదే కదా మనం చదివాం 5వ అధ్యాయంలో, ఒక వ్యక్తి యొక్క అవిధేయత అనేది ఇంత మందిని చంపేస్తే ఒక వ్యక్తి యొక్క విధేయత అనేది, అతని నీతి అనేది, అతని కృపాదానం అనేది ఎంతమందిని బ్రతికిస్తుంది. ఇక when disobedience causes such a damage, how much more repair that obedience can do. అది అక్కడ లాజిక్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మీదికి మన పాపము ఆపాదించబడినప్పుడు లిటరల్ గా మన సబ్స్టిట్యూట్ గా ఆయన అక్కడ పాపి స్థానంలో పాపముతో ఆయన నింపబడ్డాడు, ఆయన నిలుచున్నాడు. కాబట్టే తండ్రి ఆయన శిక్షించగలిగాడు. ఒకరోజు నేను ఈ ప్యాసేజ్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు 2-3 years బ్యాక్, ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. ఎందుకో తెలుసా, ఒక వ్యక్తిని పాపిగా ట్రీట్ చేయకుండా అతనికి శిక్ష వేయలేం. అంటే జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తికి శిక్ష వెయ్యాలి అంటే ఆ శిక్ష యొక్క అఫెన్స్ అంతా అతని మీద మోపాలి ముందు. ఆ శిక్షకు సంబంధించినటువంటి ఆ యొక్క నేరం ఏదైతే ఉందో అది మొత్తం ఆయన మీద మోపితే తప్ప అతనికి శిక్ష వేయలేం. లేకపోతే అతను నిర్దోషిగానే ఉంటాడు. నిర్దోష శిక్ష విధిస్తే జడ్జి అతడు న్యాయవంతుడు కాలేడు. కాబట్టి లిటరల్ గా మన కొరకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు. మన పాపమంతా కూడా ఆయన మీదికి ఆపాదించబడింది, ఆయన అకౌంట్ లో జమ అయినట్లుగా. సో దట్ ఏం జరిగిందో తెలుసా, ఆయన యొక్క నీతి, ఇవన్నీ కూడా మనం చదవడం టైం, ఆయన యొక్క నీతి ఇప్పుడు మనకి ఎలా ట్రాన్స్ఫర్ అయిందో చూడండి. దిస్ ఇస్ హౌ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ అవర్ అకౌంట్. ఆయన నీతి మన అకౌంట్ లోకి వచ్చినప్పుడు ఆయన యొక్క నీతి మళ్ళీ అది వైట్ గా అయిపోవాలా. ఇట్స్ ఇన్ఫైనైట్ రైచియస్నెస్. హీ కెన్ మేక్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పీపుల్ రైచియస్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ రైచియస్నెస్. బ్లాక్ షేప్ లో ఉన్నటువంటి మన సర్కిల్, మన పాపం ఆయన దగ్గరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మన వైట్ అయిపోయింది, ఆ యొక్క సర్కిల్ బ్లాక్ అయింది. జస్ట్ అర్థం అవడానికి అనాలజీ. కానీ ఎప్పుడైతే ఆయన మరణించి సమాధిలోనే ఉండలేదు, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. కాబట్టి హిస్ రిజరక్షన్ ఇస్ అ ప్రూఫ్ ఆఫ్ అవర్ జస్టిఫికేషన్. హిస్ రిజరక్షన్ ఇస్ అ ప్రూఫ్ ఆఫ్ అవర్ జస్టిఫికేషన్. ఆయన తిరిగి లేవడం ద్వారా ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారికి ఆయన నీతిని ఆపాదించగలుగుతున్నాడు. చూసారా, ఇందాక మన పాపం ఎట్లాగైతే ఆయన మీద ఆపాదించబడిందో ఇప్పుడు ఆయన నీతి మన మీద ఆపాదించబడింది, మన నీతిగా ఎంచబడతా ఉంది. దిస్ ఇస్ వాట్ ద గ్రేట్ ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్. ద గ్రేట్ ఎక్స్చేంజ్ టుక్ ప్లేస్ ఆన్ ద క్రాస్. ఆ శిలువ మీద ఏం జరిగిందంటే గ్రేట్ ట్రాన్సాక్షన్ జరిగింది, గ్రేట్ ఎక్స్చేంజ్ జరిగింది. కాబట్టి మన నీతి, మన పాపము, మన అవిధేయత ఆయన మీద పడింది, ఆయన నీతి మనకు ఆపాదించబడింది. కమింగ్ టు కంక్లూషన్. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఈ జస్టిఫికేషన్ అనేది ఎలా సాధ్యమైందంటే బై గ్రేస్ త్రూ ఫెయిత్. ద సోర్స్ ఆఫ్ దిస్ జస్టిఫికేషన్ ఈస్ గ్రేస్. మీరు కృప చేతనే క్రియలు కాదు, క్రియలు కాదు, క్రియలు కాదు, క్రియలు కాదు. నీ పార్ట్ 0. నువ్వు గ్రేస్ అన్నప్పుడు నీ పార్ట్ 0. అరే నువ్వు ఆల్రెడీ ఫెయిల్డ్ క్యాండిడేట్వి, ఇంక నువ్వు మాట్లాడవా. యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఫెయిల్డ్ లిస్ట్. నీ వల్ల కాలేదు కాబట్టి నీకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేయాల్సి వచ్చింది. జస్ట్ అర్థం అవడానికి ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ అవుట్ దిస్ ఎగ్జాంపుల్. ఇన్ ద సేమ్ వే, ఇన్ ద టోటల్ డిప్రావిటీ ఆఫ్ మ్యాన్ అన్నప్పుడు ఎలాంటి పతనమైనటువంటి స్థితి అంటే బై ఎనీ మీన్స్ ఒక్క 0.001% కూడా ఇంక ఏమీ నువ్వు చేయలేని పరిస్థితి. కాబట్టి ద సోర్స్ ఏంటి, మూలం ఏంటంటే నాట్ బై వర్డ్స్, నాట్ బై ద లా, బట్ బై గ్రేస్, దేవుని కృప. అందుకనే మనం కృప చేతనే. ద బేసిస్ ఆఫ్ జస్టిఫికేషన్, ఆధారం ఏంటి అసలు? నన్ను నీతిమంతుడిగా దేవుడు తీర్చడానికి సబ్స్టిట్యూషనరీ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నా స్థానంలో ఇదిగో ఒక ఆయన చనిపోయాడు, నా స్థానంలో నా శిక్షణ ఒక ఆయన భరించాడు. ద బేసిస్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు, క్రైస్ట్ అలోన్.
ద సోర్స్ గ్రేస్ అలోన్, ద బేసిస్ క్రైస్ట్ అలోన్. ఇప్పుడు మీన్స్ అంటే ఏంటంటే, ఇందాక నేను చెప్పానే, ఆయన అందరికీ కూడా రక్షణ అందుబాటులోకి తీసుకొచ్చాడు, అందరికీ రక్షణ సిద్ధపరిచాడు, అందరికీ రక్షణ ఆయన అనౌన్స్ చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? బై ఫెయిత్ ఐ మస్ట్ రిసీవ్ ఇట్. విశ్వాసముతో దాన్ని స్వీకరించినప్పుడు ఆయన అందరికీ కలుగు చేసిన రక్షణ వ్యక్తిగతమవుతుంది. ద సాల్వేషన్ విచ్ హీ మేడ్ ఫర్ ఆల్ మస్ట్ బికమ్ పర్సనల్. దట్ ఈస్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా. సో ద బేసిస్, ద సోర్స్ ఇస్ గ్రేస్, మూలము కృప, ఆధారము గనక మనం చూసినట్లయితే ఆయన యొక్క బలియాగము. ఆ తర్వాత ఏ విధంగా నాకు అందుబాటులోకి వచ్చిందంటే కృప ద్వారా. ఈ నీతిమంతుడిగా తీర్చబడటంలో ఏం జరిగింది నాకంటే, నేను విమోచించబడ్డాను, రిడెంప్షన్ జరిగింది. రిడెంప్షన్ అన్న మాట ఒక బానిసకు ఉపయోగించేటువంటి మాట. ఇట్స్ స్లేవరీ లాంగ్వేజ్. ఒక బానిసకు ఉపయోగించే మాట. అంటే ఒక బానిస కొట్టులో నుంచి, ఒక బానిస బంధకాల్లో నుంచి ఒకరిని విడిపించటము, ఒక బందీకానంలో నుంచి ఒక చిలకను విడిపెట్టడము, ఇదిగో ఒక కేజ్లో నుంచి ఒక లైన్ ని విడిచిపెట్టము, ఒక జంతువుని ఒక కేజ్లో నుంచి బయటికి, బోన్లో నుంచి విడిచిపెట్టము, సంఖ్యలను తెంచి ఒకరిని స్వతంత్రులు చే, బానిసగా ఉన్న మనల్ని స్వతంత్రులుగా చేసింది ఈ యొక్క జస్టిఫికేషన్. చూసారా, సంఖ్యలు వేసి ముద్దాయిలాగా తీసుకెళ్లి కోర్టులో నిలబెడతారు. ఇప్పుడు ఇతడు నిరపరాధి, నీతిమంతుడిని జడ్జి గారు ఎప్పుడైతే తీర్పిస్తాడో, పరిగెత్తుకుంటా, నడుచుకుంటా కూడా కాదు, పరిగెత్తుకుంటా వచ్చి పోలీసులు ఆ సంఖ్యలు తీసేయాల్సిందే, బంధకాలు తీసేయాల్సిందే. రిడెంప్షన్. రెండోది కనుక మనం చూస్తే ప్రొపిషియేషన్ అంటే ఇదిగో సమాధానపరచబడ్డాం, శాంతికరమయ్యాడు. ఆయన మన పాపముల కొరకు శాంతికరమయ్యాడు. మన పాపములకి కొరకు మాత్రమే కాదు, సర్వలోకము యొక్క పాపముల కొరకు ఆయన శాంతికరమైనాడు. తండ్రితో మనము సమాధానపరచబడ్డాం. ఇట్స్ అ టెంపుల్ లాంగ్వేజ్. మూడోది కనుక మనం చూసినట్లయితే ద గాడ్ హెస్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ జస్టిస్, డిక్లరేటివ్ కోర్ట్ లాంగ్వేజ్. ఆయన ఇక తీర్పు ఇచ్చేశాడు. నీతిమంతుడిగా తీర్చిన వాడు ప్రభువే, కనుక నీ మీద ఎవడు నేరం మోపగలడు? రోమా 8 అంటున్నాడు, హూ కెన్ స్టాండ్ అగైన్స్ట్ యూ, హూ కెన్ రైజ్ హిస్ వాయిస్ అగైన్స్ట్ యూ. ఎవడు నీకు విరోధముగా మాట్లాడగలుగుతాడు? ఎవడు నీ మీద నేరం మోపగలుగుతాడు? ఎవడు నీ మీద ఏలెత్తి చూపించగలుగుతాడు? ఎవరు నీకు శిక్ష విధించగలుగుతారు? ఒకవేళ విధించాలంటే క్రీస్తు ప్రభువే. ఇప్పుడు ఆయనే నీ కోసం చనిపోయి, ఆయనే నిన్ను నీతిమంతుడిగా తీరిస్తే ఎవడు నిన్ను ఇక అపరాధి అని చెప్పగలడు? It is declared and pronounced and demonstrated. So మూలము కృప, ఆధారము విమోచన కార్యము, మార్గము కేవలం విశ్వాసము, స్వభావం ద నేచర్ ఇస్ ప్రకటనాత్మకమైనది, డిక్లరేషన్. రుజువు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమే నాకు రుజువు. నేను నీతిమంతుడిగా తీర్చబడడానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే ద రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు అవుట ద్వారా నీతిమంతులుగా మనం తీర్చుటకు ఆయన మనకు ఆధారం, రుజువును కలుగు చేశాను. 4:25 రోమపత్రికలో మనం చూస్తాం. సో జస్టిఫికేషన్ అనేటువంటి దాన్ని డిఫరెంట్ టర్మ్స్ తో మనం పిలవచ్చు. ప్రొపిషియేషన్ శాంతికరము, అది టెంపుల్ లాంగ్వేజ్. రిడెంప్షన్ విమోచన, అది ఒక బిజినెస్ లాంగ్వేజ్, అంటే ఒక స్లేవరీ లాంగ్వేజ్. ఒక మార్కెట్ లో నుంచో, ఒక షాప్ లో నుంచో డబ్బు పే చేసి విమోచన, క్రయధనం ఇచ్చి కొనుక్కున్నటువంటి. జస్టిఫికేషన్ కోర్టులో డిక్లరేషన్ అంటే. రీకన్సిలేషన్ సమాధి, 2 వ్యక్తులు కొట్టుకుంటే, 2 వ్యక్తులు తగాద పడితే వాళ్ళిద్దరిని మళ్ళీ తిరిగి సమాధాన పరచడం, రీకన్సిలేషన్ సోషల్ టర్మ్. రీజనరేషన్ ఇస్ అ సైంటిఫిక్ టర్మ్, అంటే మనము తిరిగి మరలా నూతనంగా జన్మించటం లాంటిది. అంతేకాకుండా ఫర్గివ్ అండ్ ఫర్గెట్, ఆయన క్షమించి ఇక ఎన్నడూ కూడా పాపాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇట్స్ అ మోరల్ టర్మ్. లుక్ ఎట్ దీస్ వర్డ్స్. ఆయన నీకు సమాధానకరగా నిన్ను విమోచించి, నీతిమంతుడిగా తీర్చి, తండ్రితో సమాధానపరిచి, నూతన జన్మ అనుభవాన్ని నీకు ఇచ్చి, నీ పాపమంతటిని క్షమించి, మరి ఎన్నడూ నిన్ను జ్ఞాపకం చేసుకోకుండా ఆయనను అంగీకరించడమే కాదు, ఆయనను నీతిమంతుడిగా ప్రతిరోజు కూడా ట్రీట్ చేస్తా ఉన్నాను. సో the source of justification determined by God, the act of justification performed by God, and the fruit of justification produced by God. It's God alone. కాబట్టి మనం ఏం చెప్తామంటే, by grace alone, through faith alone, in Christ alone.
బై గ్రేస్ అలోన్, త్రూ ఫెయిత్ అలోన్, ఇన్ క్రైస్ట్ అలోన్. కృప చేత మాత్రమే, విశ్వాసము ద్వారా, క్రీస్తులో మాత్రమే. బై గ్రేస్ అలోన్, త్రూ ఫెయిత్ అలోన్, ఇన్ క్రైస్ట్ అలోన్. నీతిమంతుడిగా మనము తీర్చబడిన తర్వాత దేవునితో సమాధానం కలిగి ఉంటాం. ఆ కృపలో ప్రవేశము కలిగి నిలిచి ఉండే భాగ్యాన్ని ఇస్తాడు. దేవుని మహిమను గురించిన నిరీక్షణ ఆయన అనుగ్రహిస్తాడు. ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ ఇదిగో శ్రమల్లో కూడా అతిశయపడేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని ఇస్తాడు. క్రీస్తు ద్వారా ఉగ్రతలో నుండి రక్షించబడ్డామన్న రక్షణ నిశ్చయితని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ఇంత గొప్ప కృపను మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవుని యందు అతిశయపడుతూ ఎల్లప్పుడూ ఆయన్ని ఆరాధిస్తూ ఉండగలుగుతాం. దేవుని పరిశుద్ధ కుటుంబంలోనికి మనం చేయబడ్డాము. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది! కేవలము 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 ఆయన కృప వలన మనకు కలిగినటువంటి భాగ్యం. నువ్వు నేనేం చేయాలి మరి? ఇప్పుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి, విధేయత కలిగి జీవించడం నేర్చుకోవాలి. ప్రభువా, పెంట కుప్పల మీద ఉన్నవాడిని, నిత్య నాశనానికి వాళ్ళవాడిని, మంచి ఇంచుకైనా కూడా లేనటువంటి నన్ను నీతిమంతునిగా ఎంచి, అయా నాకు ఇచ్చిన ఈ భాగ్యం ఎంత గొప్ప! నా కొరకే మీ కుమారుని బలి చేసి నన్ను రక్షించావు. ఏముంది నాలో? We must live with the gratitude and obedience. దేవుడే మనల్ని క్షమించారు కాబట్టి నిన్ను నువ్వు క్షమించుకోవాలి, అంగీకరించుకోవాలి. అపరాధ భావాలన్నింటిని తొలగించుకోవాలి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సిటీ, తను తాను నిందించుకుంటా ఉంటారు, తను శపించుకుంటా ఉంటారు, న్యూనతా భావంతో కృంగిపోతూ ఉంటారు. When God accepts you, what's the problem with you? When God forgave you, what is that really troubling you? నువ్వు ఉన్నది ఉన్నట్లుగా ఎరిగి కూడా ప్రభు నిన్ను అంగీకరిస్తా ఉన్నాడని నీకు తెలిసినప్పుడు, ఈ లోకమంతా నన్ను అంగీకరించకపోయినా, ఈ లోకమంతా నన్ను స్వీకరించకపోయినా, ఈ లోకమంతా నన్ను వేలెత్తి చూపించినా, ఐ డోంట్ కేర్. What a confidence అండి! What a life it is, justified fully by Calvary's love. No matter what the world talks about me, thinks about me, propaganda, ఏం చేసుకుంటారో చేసుకోండి. I know who I am, but God accepted me. ఎంత ఆ యొక్క నిశ్చయత దాంట్లో ఉంది. దేవుడు నన్ను ఎప్పుడు పాపము చేయని వ్యక్తిగా చూస్తున్నాడు. జస్టిఫికేషన్ అంటే ఏంటి తెలుసా? జస్ట్ యాజ్ ఇఫ్ యు నెవర్ కమిటెడ్ సిన్. జస్ట్ యాజ్ ఇఫ్ యు నెవర్ కమిటెడ్ సిన్. అంటే యేసు క్రీస్తు ప్రభువులో నిన్ను నన్ను చూస్తా ఉన్నప్పుడు ఎట్లా చూస్తున్నాడంటే, ఎన్నడూ పాపము చేయని వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని కుమారుడు అని, కుమార్తె అని దేవుడు నిన్ను ఆయన అంగీకరించాడు కాబట్టి అలాగా ప్రవర్తించాలి. మనం ఆయన నీతిమంతుడిగా తీర్చాడు కాబట్టి నీతిమంతుడిగా జీవించాలి. నీతి ఫలాలు ఫలించాలి. మనం సత్క్రియలు అనేటువంటి ఆ యొక్క వెలుగును ప్రకాశింపచేయాలి. We are not saved by good works, but we are saved for good works. We must do good works. దేవునితో సమాధాన పడ్డ మనం ఇతరులను కూడా దేవునితో సమాధాన పడేట్లు ప్రోత్సహించాలి. ఈ సాక్ష్యాన్ని చెప్పాలి. మనం ఈ దేవునిలో పొందుకున్నటువంటి స్థితిని అందరికీ చెప్పాలి. దేవునితో సమాధాన పడండి అని మీరు కూడా వచ్చి అని బ్రతిమాలాలి. ఈ సమాధాన పరిచే పరిచర్యని దేవుడు మనకు అప్పగించాడు కాబట్టి we must preach the gospel, we must share the testimony, we must plead people to come and reconcile with God, because God has given us the ministry of reconciliation for every one of us. So today and this moment, you and I must say, ought to say, should say one thing. అదేంటి తెలుసా? ఏమై ఉన్నాను? అది కేవలం 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 దేవుని కృప. Amazing grace that saved a wretch like me. I once was lost, now I see. I was blind, but now I see. This grace that taught my heart to fear is grace that takes all my fears away. Oh, this grace that gave me hope that I may be in his presence. Sing him Amazing Grace for 10,000 years. Amazing grace. May the grace of God be with us to enable us and to live a life that is worthy unto him who made us righteous, who called us and declared us
righteous. Praise the Lord. Amen. Brother Himakar. Praise the Lord, brother. Yeah, thank you, brother. ప్రార్థన చేసుకుందాం.